నమస్తే విక్రమ్ గారు. నమస్కారం. ఎస్ మానవతరాయ్ గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. ఏంటి ఎలా చూడాలి ఈ ఎమ్మెల్సీల నియామకం, కోదండరామ్ గారు అలాగే అలీఖాన్ నియామకం కారణాలు ఏం చెప్పుకోవాలి సుప్రీం తీర్పుకి సంబంధించి? ఎట్లా చూస్తే ఉందండి, ఈ సుప్రీంకోర్టు తీర్పులు ఎట్లుంటాయంటే కత్తికి రెండు వైపుల పదులు ఉన్నట్టు ఉంటుంది. రెండు వైపుల పదులు అంటే అసలు అది అటు ఎటు తెలుసుకోలేని పరిస్థితి. ఇప్పుడు మనకు భారత రాజ్యాంగంలో గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి వీళ్ళకి ఒక రాజ్య ప్రముఖులుగా పిలువబడే వీళ్ళకి కొన్ని విచక్షణాధికారాలు ఉన్నాయి. భారత రాజ్యాంగంలో 361 నిబంధన. వీళ్ళను కోర్టులు అనేవి ఆదేశించలేవు, సలహాలు ఇవ్వగలవు, అంటే న్యాయ సమీక్ష మాత్రమే చేయగలవు, కానీ నువ్వు ఇది చెయ్యి చేస్తావా లేదా అని మాత్రం గట్టిగా చెప్పలేవు. మొన్న ఉదాహరణ స్పీకర్ విషయంలో, ఎమ్మెల్యేల విషయంలో, అసెంబ్లీ దాని విషయంలో 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని సూచన చేశారు. సూచనలు మాత్రమే చేయగలరు, కానీ ఎవరు ఎమ్మెల్సీ ఎవరు కాదు అని నిర్ణయం తీసుకునేటువంటి విచక్షణాధికారం అక్కడ గవర్నర్ గారికి ఉంటుంది. అయితే ఆ రోజు తమిళసై సౌందరరాజన్ గారు వీరి యొక్క 6 నెలలకు ముందు దాసో శ్రవణ్ గారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు ఇద్దరిని కూడా ఆ ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని కేబినెట్ లో తీర్మానం చేసిన తర్వాత గవర్నర్ దగ్గరికి పోయారు. గవర్నర్ గారు వాటిని పరిశీలించి వీరు అర్హులా కాదా అని చెప్పేసి ఆ రోజు వారిని ఆపడం జరిగింది. తర్వాత వీళ్ళు కోర్టుకు పోయారు. కోర్టుకు పోతే కోర్టు స్టే విధించింది. స్టే విధించినంత మాత్రాన గవర్నర్ గారి తర్వాత వచ్చినటువంటి మళ్ళీ తమ కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరామ్ గారిని అదేవిధంగా మరి అలీఖాన్ గారిని వీళ్ళని నామినేట్ చేస్తూ చేయమని చెప్పి వారికి ఫైల్ పంపడం జరిగింది. దాన్ని ఆమోదించారు ఎమ్మెల్సీగా. రేపు 16వ తారీఖుకి వారి సంవత్సరం 5 వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి. అవును. ఇలాంటి నేపథ్యంలో ఆ రోజు ఇప్పుడు హైకోర్టులు కానివ్వండి, సుప్రీంకోర్టులు కానివ్వండి, రేపు 10వ తారీఖు ఏదో ఆకాశం భూమి మీద పడిద్దా అంటే అది అట్లాంటిది కూడా ఏమి జరగకపోవచ్చు. సూచనలు సలహాలు మాత్రమే చేయగలుగుతా. మధ్యంతర ఉత్తర్వు ఇచ్చారు. దీనిలో ఇది కాంగ్రెస్ కు చెంపపెట్టు లేకుంటే బీఆర్ఎస్ కి చెంపముద్దు అని చెప్పుకోవడానికి అవకాశమే లేదు. కోర్టు తీర్పులు కూడా మనం చాలా చూస్తాము. మన తమిళనాడు విషయం ఉంది. తమిళనాడు విషయంలో 10 బిల్లులు గవర్నర్ గారు తొక్కిపెట్టారు. గవర్నర్ గారి దగ్గర నుంచి రాష్ట్రపతి పంపించారు. రాష్ట్రపతి గారు కూడా వాటిని తొక్కిపెట్టారు. తొక్కిపెట్టిన తర్వాత సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. ఏమని ఇచ్చింది? ఏదైనా బిల్లు 3 నెలల తర్వాత 3 నెలలకు మించి నిలుపుదల చేయడానికి అవకాశం లేదు. ఒకవేళ నిలుపుదల చేస్తే ఆమోదించినట్లే అన్నది, కానీ ఇది ఆమోదించారు మేము చెప్పిందే వేదం, మేము చెప్పిందే తీర్పు అని మాత్రం కోర్టు ఎక్కడ కూడా చెప్పలేదు. డెఫినెట్ గా మానవతరాయ్ గారు, ఎస్ మీరు చెప్పినట్టుగా కోర్టు తీర్పుల్ని ప్రశ్నించడం లేకపోతే కోర్టు తీర్పు నిజంగా అక్కడ ఉండే ఆ వ్యవస్థలు బట్టి ఫాలో అవుతూ ఉంటే అంతవరకు మనం తప్పట్లేం. అయితే ఇది ఏమవుతుందంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు ఇష్టానుసారంగా తమకు నచ్చినట్టుగా ఇలా చేస్తుంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా అలాంటి పార్టీలకు ఒక హెచ్చరికలా చూడొచ్చా? ఇప్పుడు హెచ్చరిక అనే కాదండి ఇక్కడ విషయం. ఎవరు ఇప్పుడు సుప్రీంకోర్టు గవర్నరా, సుప్రీంకోర్టు రాష్ట్రపతి అనేటువంటి సందిగ్ధత వస్తుంది. అందుకే రాష్ట్రపతి గారు ఏం రాశారు, జగదీప్ ధనఖడ్ గారు కూడా దీనిపై బహిరంగ వ్యాఖ్యలు చేశారు. అంటే శాసనాలు కానీ ఏదైనా ఇట్లా నిర్ణయాలు తీసుకునే అధికారం పార్లమెంట్ కి ఉంటుందని ఆయన కూడా మాట్లాడిండు. సరే, ఆయన ఉపరాష్ట్రపతి నుంచి తొలగిపోయారు, సొంతంగా రాజీనామా తెలిపారు. రాష్ట్రపతి గారు భారత రాజ్యాంగంలో 143 నిబంధన ప్రకారం సుప్రీంకోర్టు కొన్ని ప్రశ్నలు సంధించారు, దానికి సమాధానం చెప్పమని. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే కర్ర ఎరగదు పాము దావదు, కర్ర ఎరగదు పాము దావదు అన్నట్టు వ్యవహారం. కాబట్టి ఇక్కడ ఈ అసెంబ్లీలో ఎమ్మెల్యేల విషయంలో అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్. ఇక్కడ గవర్నర్ ఇక్కడ అభ్యర్థి అర్హుడా కాదా అడుగు దాసో శ్రవణ్ గారిని ఏం పెట్టి కళాకారులు లేకుంటే ప్రముఖులు సామాజిక సేవకులు ఈ కళారంగాలకు సంబంధించిన వాళ్ళని నియమించాలి. సౌందరరాజన్ గారు ఏం చెప్పారు, వీళ్ళు కాదు ఈయన పొలిటీషియన్, గతంలో పోటీ చేసిండు, అక్కడ నుంచి ఇక్కడ నుంచి సికింద్రాబాద్ ఖైరతాబాద్ ఇక్కడ నుంచి పోటీ చేశారు అని చెప్పేసి వారు తిరస్కరించారు. సత్యనారాయణ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకుడుగా తిరస్కరించారు. అయితే కోదండరామ్ విషయానికి వచ్చినట్లయితే కోదండరామ్ గారు ఒక ప్రొఫెసర్ పొలిటికల్ సైన్స్ అనేటువంటి, అమీర్ అలీ ఖాన్ గారు పాత్రికేయుడు, ఆయన ఒక జర్నలిస్టు. ఈ కోణంలో వారిని ఆమోదించామని చెప్పి ఆ రోజు గవర్నర్ గారు చిట్ చాట్లు కూడా అక్కడెక్కడ మనం విన్నాం. కాబట్టి ఈ తీర్పు రాంగలోనే జబ్బలు దొరుకుని ఇంకా అయిపోయింది అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఎందుకంటే చట్టాలు భారత రాజ్యాంగం నేను కూడా లా చదువుకున్నా, రాజ్యాంగం మీద కాస్తో కూస్తూ అవగాహన ఉంది. కాబట్టి నాకైతే ఇది రేపు పొద్దున వచ్చే తీర్పు కూడా రాష్ట్రపతిని గవర్నర్లని శాసిస్తాయా కోర్టులు, లేకపోతే కోర్టులు చట్టాలు చేస్తాయా, ఎవరు ఎమ్మెల్సీ ఉండాలి ఎవరు ఎమ్మెల్సీ ఉండొద్దు అనేది కోర్టులు నిర్ణయిస్తాయా, అట్లా రాజ్యాంగం మారిందా? కాబట్టి ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి కోర్టులు అనేవి సూచన చేస్తాయి. ఈ 17వ తారీఖు వరకు అదే మధ్యంతర ఉత్తర్వు తాత్కాలిక, అప్పటిదాకా ఎమ్మెల్సీగా ఉంటారు వారు. 17వ తారీఖు వచ్చే తీర్పు ఎట్లా అంటూ దాన్ని బట్టి మనం కూడా స్పందించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా. అంటే మానవతరాయ్ గారు, మీరు ఆల్రెడీ లాయర్గా కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు
ఇందాక కోర్టు చెప్తూ 2 ఎమ్మెల్యే స్థానాలు తాజా నామినేషన్లు ఏవైతే ఉంటాయో తమ తుది తీర్పుకు లోబడి ఉంటాయని చెప్పింది. అంటే అప్పుడు కూడా కొన్ని సూచనలు చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే మీకు లీగల్గా తెలుసు కాబట్టి హైకోర్టులో స్టే ఉండాలనే గవర్నర్ గారు హైకోర్టులో స్టే ఉండాలని గవర్నర్ గారు ఎందుకు నియమించారు? వారు న్యాయపర సలహా తీసుకోలేదా? అంటే ఎందుకు నియమించారంటే వారికి విచక్షణ అధికారం ఉంది. ఆ విచక్షణ అధికారాన్ని చూసుకొని వారు నియమించారు. కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఏం చెప్తుంది? ఆ దిశ 3 జడ్జిల ధర్మాసనం 2 జడ్జిల మొత్తానికి తర్వాత ఇంకా అప్పీల్కి పోవడానికి అవకాశం ఉంది. 17 తర్వాత వాళ్ళు తీర్పు ఇచ్చిన దాన్ని బట్టి మళ్ళీ ప్రభుత్వం గాని ఎమ్మెల్సీ కోదండరామ్ గారు గాని అదే విధంగా అలీఖాన్ గారు గాని వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇది అంతిమ తీర్పు కాదు, ఇదే శాసనం కాదు. కాబట్టి కోర్టులు ఎప్పుడు శాసనాలు చేయలేవు. కోర్టులు ఎప్పుడు ఎన్నికలు ఆదేశాలు జారీ చేయగలవు. అంతేకాని చేయాల్సిన వాళ్ళు ఆ పని సక్రమంగా చేయాలని చెప్తాయి. సూచనలు చేయగలవు. కోర్టులు శాసనాలు చేయలేవు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజ్యాంగ పరిస్థితి. చూద్దాం ఆ తీర్పు పెట్టి ఎట్లా ఉంటుందో. సెప్టెంబర్ 17కి మనకు తెలుస్తుంది. ఉపేంద్ర గారు మీరేం చెప్తారు?